మీరు ఓటు వేసి నన్ను ఆశీస్సులు ఇచ్చినాక నన్ను గెలిపించిన తర్వాత నేను పోయి ఢిల్లీలో మీ ఎంపీగా లోకసభ ప్యానల్ స్పీకర్గా నేను ఏం చేశాను, నా కాన్స్టిట్యుయెన్సీకి నేను ఏం చేశాను, ఏం తెచ్చాను అని ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం రైల్వే మినిస్ట్రీలోనే 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు నేను పెట్టాను. గత ప్రభుత్వంలో ఎన్ని ప్రతిపాదనలు పెట్టారు, ఇంతకుముందు ఎన్ని ప్రతిపాదనలు పెట్టారు? ఈ 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదన ఏదైతే నేను పెట్టానో కనీసం సగానికి సగం వస్తే, సగం కాదు ఎక్కువే వస్తాయి. ఆల్రెడీ బల్లార్షా విజయవాడ గూడూరుకి చెందిన రైల్వే లైన్ ఏదైతే ఉందో అక్కడ 3 లైన్లు ఉంటే నేను 4వ లైన్ కూడా కావాలని అడిగాను. దాన్ని శాంక్షన్ చేశారు. డిపిఆర్ నడుస్తూ ఉంది. చాలా పెద్దది, 4,000 కోట్ల రూపాయల పని. అదేవిధంగా రేపల్లి నుంచి తెనాలికి వెళ్ళే సింగిల్ లైన్ ఏదైతే ఉందో సింగిల్ లైన్ సరిపోదు, నాకు డబుల్ లైన్ కావాలి నా కాన్స్టిట్యుయెన్సీలో అని అడిగాను. అది కూడా శాంక్షన్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే మంత్రి గారు. అది డిపిఆర్ నడుస్తూ ఉంది. అంతేకాదు నాకు కొత్త రైల్వే లైన్ కావాలి, కొత్తది. రేపల్లి నుంచి బాపట్లకి అసలు రైల్వే లైన్ లేనే లేదు, నాకు ఇప్పుడు కావాలి అని అడిగాను. అది కూడా ఒప్పుకున్నారు. అది కూడా ఇప్పుడు డిపిఆర్ స్టార్ట్ అవుతుంది, సర్వే స్టార్ట్ అవుతుంది, అలైన్మెంట్ డిసైడ్ అయిపోయింది. అంతేకాదు నిజాంపట్నం హార్బర్ నుంచి ఈ రేపల్లె బాపట్ల లైన్ ఏదైతే కొత్తగా వేయాలనుకుంటున్నామో దానికి కనెక్షన్ ఇవ్వాలి అని అడిగారు. అది కూడా ఇప్పుడు సర్వే నడుస్తాం. ఇంకోటి ఏదైతే మొన్న బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైకి ర్యాపిడ్ హై స్పీడ్ రైల్వే లైన్ వేస్తామని ఏదైతే డిసైడ్ చేశారో ఆ రైల్వే లైన్ సుమారుగా సావల్యపురం దగ్గరకు వచ్చి అక్కడ నుంచి డివైడ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డివైడ్ అయ్యే లైన్ బెంగళూరు, ఒకటి చెన్నైకి వచ్చింది. అక్కడ పాయింట్ దగ్గర నేను చీరాల నుంచి ఆ పాయింట్కి కలపడానికి కొత్త లైన్ వేయండి అని అడిగాను. అది ఇంకా కన్సిడరేషన్లో ఉంది అంతే. అది ఒప్పుకుంటే డిపిఆర్ సర్వే అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా మీరు ఒక చదువుకున్న వాడిని మీ ఎంపీగా కోరుకున్నారు కాబట్టి ఈ ప్రతిపాదన పెట్టాను. అక్కడ పోయి వాదించాను. మీ తరఫున పార్లమెంట్లో లేచి నుంచి వాదించాను. 10 సార్లు, 1కి 10 సార్లు వెళ్ళి మంత్రి దగ్గర కూర్చుని ఎందుకు ఈ ప్రపోజల్ మీరు చేయాలి, యాక్సెప్ట్ చేయాలని వాళ్ళని ఒప్పించాను. ఇవన్నీ రైల్వేలో 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు అయితే రైల్వే స్టేషన్లు 3 మరమ్మతు అవుతున్నాయి, మీరే చూస్తున్నారు. రేపల్లె, బాపట్ల, చీరాల. వచ్చిన ప్రతిసారి వెళ్తాను, దెబ్బలాడతాను. ఎందుకు ముందు పోవట్లేదని గట్టిగా వాళ్ళతో మీటింగ్ పెట్టి చేస్తాను. ఒక్క సంవత్సరంలో ఎంత మార్పు వచ్చిందో మీరే చూసారు. అదేవిధంగా నేను అడుగుతాను మిత్రులారా, ఒకటే చెప్తాను. ఆర్ఓబీలు ఏం చేశారండి ఇంతకుముందు మీరు? గత ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కటైనా తెచ్చిందా? కనీసం ఒకటి తెచ్చిందా? నేను రాగానే మీ చేతుల ద్వారా మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఎన్నికవగానే 5 ఆర్ఓబీలు శాంక్షన్ చేయించాను. వేమూరు నియోజకవర్గంలో 2 అటు సైడ్ పడ్డాయి, అంటే లైన్లో వస్తూ పొన్నూరు సైడ్ పడింది. కానీ 5 ఆర్ఓబీలు నేను రికార్డు మొత్తం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీకి 5 ఆర్ఓబీలు ఇవ్వడం ఒక సంవత్సరం అనేది ఇది రికార్డు. మళ్ళీ ఆర్ఓబీలు వెనకాల పడ్డాను, నాకు ఆర్ఓబీలు కావాలి. ఇందాక చీరాల గురించి మాట్లాడాను. చీరాలలో లెవెల్ క్రాసింగ్ 243 దగ్గర ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని సరెండర్ చేశారు. ఎవరినడి సరెండర్ చేశారండి? అర్థం కావట్లేదు. మళ్ళీ నేను పోరాడి
ఆ స్కీమ్ని రివైవ్ చేయకుండా రైల్వేస్కి ట్రాన్స్ఫర్ చేయించాను ఆ ప్రాజెక్ట్. ఇవన్నీ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. దానికి ఒక మంత్రి ఉంటారు, రైల్వే మంత్రి ఉంటారు, రైల్వే మినిస్టర్, రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ పోయి మనం పోరాడితే ఇవన్నీ వస్తాయి. తెలియని కొంతమంది నేను తెచ్చాను చెప్పుకుంటూ ఉంటాను. ఇక్కడికి అయ్యే పనులు కాదు, అది రైల్వే మంత్రి దగ్గరే కూర్చొని చేయాలి. సో అది ఈ ఆర్ఓబీలు 31 ఉన్నాయి మన దగ్గర. మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 31 ఉన్నాయి. ఏది లెవెల్ క్రాసింగ్ సెంటర్. ఆ 31లో గత ప్రభుత్వంలో ఒక్కటైనా చేశారా తెచ్చారా అని అడుగుతున్నాను. ఎలాగ అడుగుతున్నాను మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఒక సంవత్సరంలో నేను ఇన్ని తెచ్చాను, వదలను, మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనము అక్కడ నుంచి వికసిత్ భారత్ 2047 అని పిలుపు ఏదైతే ప్రధానమంత్రి గారు ఇచ్చారో దాని ప్రకారంగా ఖచ్చితంగా వికసిత్ భారత్ అంటే 4వ స్థానం నుంచి 3, 3 నుంచి 2, 2 నుంచి 1 స్థానానికి ఖచ్చితంగా రాబోతున్నారు. కాకపోతే నాకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే 2047 సంవత్సరం వరకు మనం వెయిట్ చేయనక్కర్లే, దానికంటే ముందు మనం వికసిత్ భారత్ అవుతాము ఖచ్చితంగా అని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి మనకు పిలిపించారు. అదే రహదారిలో మనం నడుస్తున్నాము, పనిచేస్తున్నాం. ఎన్నో పనులు చేపట్టాము, అన్ని పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము. సూపర్ 6 అని ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము. స్త్రీలకి మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ముఖ్యమంత్రి గారు. దాని పరంగానే మళ్ళీ ఇంకా లోక్సభలో బిల్లు పాస్ కాలేదు. ఇక్కడ మటుకు తెలుగుదేశం పార్టీ మహానాడులో రెజల్యూషన్ పెట్టి మహిళలకి రిజర్వేషన్ ఉండాలి అని రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనందరికీ తెలుసు. ఆనాడు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారే తండ్రికి ఉన్న భూమిలో బిడ్డకు కూడా సమాన హక్కు ఉండాలని ఆనాడే చెప్పారు. అందరూ అవాక్కయ్యారు భారతదేశంలో అందరూ. మిగతా రాష్ట్రాలంటే ఏంటి నేను మాట్లాడుతున్నాను అంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఆకాంక్ష, తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం మహిళలంటే గౌరవము, మహిళలకి ఈక్వల్ పవర్స్ ఇవ్వాలి, ఎంపవర్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఇది అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం బాధపడుతుంటారు, వాళ్ళని పక్కన పెడతాం. అదే మళ్ళీ ఘంటాపదంగా గోడ మీద రాసి మరి చూపించింది మన మహానాడు. తెలుగుదేశం పార్టీ మహిళలకి 1/3 రిజర్వేషన్ ఉండాలి అని పాస్ చేసింది. అదేవిధంగా చూస్తూ ఉంటే మరి భారతదేశంలో నరేంద్ర మోదీ గారు 4395 రోజుల లగాతారుగా ప్రధానమంత్రిగా పనిచేసి చూపించారు. నరేంద్ర మోదీ గారికి 2.0 అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 4.0 ప్రభుత్వంలో ఉన్నారు. 0 ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలకి P4 అని పెట్టి కార్యక్రమం పెట్టి అది కూడా అంచెలంచెలుగా సక్సెస్ చేస్తూ చూస్తూ ఉంటే మొత్తం దేశంలో అందరూ చూసి ఇదేంటి కొత్తగా ఉంది, బాగుంది, ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం అని ఒక్కొక్క ముఖ్యమంత్రి మళ్ళీ దీన్ని రకరకాల పేర్లు పెట్టి దీన్ని టేకప్ చేస్తున్నారు. P4 అనే సిద్ధాంతం, ఇది ఒక స్కీము, ఒక పాలసీ. ఇది మొత్తం ప్రపంచంలోనే ఒక ఇన్నోవేటివ్ కార్యక్రమం. దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాలి.
అదేవిధంగా మరి ఇప్పుడు చూస్తున్నాం యువతరం కోసము మన ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కంప్యూటరైజేషను మిగతా వాటిలన్నిటి గురించి ఎడ్యుకేషన్ గురించి కొత్త కొత్త సవరణలు తీసుకొస్తూ గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా పనిచేయాలనే చక్కటి ఆలోచనతో పనిచేస్తాం. అంటే మన పేద బిడ్డలకి మంచి స్కూలు విద్యాభ్యాసం దొరకాలి అని ఉద్దేశం. అదే పరంపరలో నేను మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కేవలం ప్రభుత్వ విద్యాశాల మీద నేను దృష్టి సారించి ఆల్రెడీ 3 కోట్ల రూపాయలతోని కంప్యూటర్ క్లాసెస్కి డబ్బులు శాంక్షన్ చేశాను. అది కేవలం ప్రభుత్వ విద్యాలయంలో. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడెక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో మన మొత్తం బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 312 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ హై స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. 3 కోట్ల రూపాయలతోని కొత్త స్కీము ఎక్కడా లేదు. కంప్యూటర్లు ఇచ్చి వదిలేయడం కాదు, ప్రతి క్లాస్లో ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఆ ట్యాబ్లెట్స్లో 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, ఏ క్లాస్కి ఆ క్లాస్కి ఒక్కొక్క క్లాస్ రూమ్లో 30 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్లో ఎవరికి వాళ్ళకి ఇస్తే పిల్లలకి వాళ్ళ పేర్లు రాసి పెడితే ఆ వాళ్ళ లెసన్ బయటకు వస్తుంది, ఆ చాప్టర్ బయటకు వస్తుంది. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేస్తున్న దానికి ఆ పిల్లలు కానీ అమ్మాయి కానీ ఆన్సర్ చెప్పినప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయితే ఇంకా కొంచెం కష్టమైన ప్రశ్న వస్తుంది. సపోజింగ్ ఆన్సర్ కరెక్ట్ కాదనుకోండి, వెనుకకి తీసుకెళ్ళి మళ్ళీ ఫండమెంటల్స్ చెప్తుంది అదే కంప్యూటర్, మళ్ళీ రిటర్న్ తీసుకొస్తుంది. ఎవరైతే సక్సెస్ఫుల్గా రిపీటెడ్గా సక్సెస్ఫుల్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి నెక్స్ట్ చాప్టర్కి తీసుకెళ్తారు. దీన్ని PAL అంటారు, ప్రోగ్రెసివ్ అడ్వాన్స్ లెర్నింగ్. ఈ PALతో నూతనంగా నేను ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్తోని మన ప్రభుత్వ విద్యాశాఖల్లో విద్యాలయాల్లో హై స్కూల్స్లో ప్రవేశపెట్టడం.